నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో గల శ్రీ రామాలయంలో శ్రీరామ నవరాత్రి 6వ రోజు సందర్భంగా పూజా కార్యక్రమంలో భాగంగా రామాలయంలో పాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస శర్మ, సాయి భార్గవ పంతులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కింద గుడి నిర్మాణం, సీతారాముల వారి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. దానిలో భాగంగానే ప్రతి శ్రీరామనవమి ముందు సీతారాముల వారికి శ్రీరామ నవరాత్రులు జరుపుతారని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా చేయని పాలాభిషేక పూజను అహ్మదీపూర్ గ్రామంలో చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కలిపేసి అందరిపోతుంది. వాళ్ళ అయిపోయేదాకా మాట్లాడిపించారు. కలిపేసి అందరిపోతుంది. రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. 2022 ఏప్రిల్ 24న చైత్ర బహుళ నవమి నాడు అంగరంగ వైభవంగా మన అహ్మదీపూర్ గ్రామంలో సీతాలక్ష్మణ పరశుద్ఘ్న హనుమత్ సమేతుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారి ప్రతిష్టా మహోత్సవం జరుపుకున్నాము. ఆనాటి నుండి నిత్యోత్సవముగా, పక్షోత్సవముగా, వారోత్సవముగా, సంవత్సరోత్సవముగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగే క్రితం సంవత్సరం మన ప్రాంతంలో ఎక్కడా చేయనటువంటి విధంగా రామనవరాత్రులు అనేవి మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా చేయరు. అలాంటిది ఇక్కడ కలశస్థాపన చేసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం చైత్ర బహుళ షష్ఠి నాడు
100 లీటర్ల పాలతో, సప్తమి నాడు ఒక ద్రవ్యంతో, అలా నవమి వరకు చివరి 4 రోజులు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేయడం జరుగుతుంది. అలాగా చైత్ర శుద్ధ షష్ఠి నాడు ఈరోజు 100 లీటర్ల పాలతో మా గ్రామంలో రామచంద్ర స్వామికి అంగరంగ వైభవంగా పాలతో అభిషేకం చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకొని 17వ తారీఖు అంటే ప్రతి సంవత్సరం వచ్చే శుద్ధ నవమి, చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం తెల్లవారి పట్టాభిషేకం ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల రామచంద్ర స్వామి దయ వల్ల ఊరంతా దేశమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు ప్రత్యేకంగా రామనవరాత్రుల్లో 6వ రోజు అంటే కలశ స్థాపన అనేది ఈరోజు త్రిరాత్రులు చేసుకునే వాళ్ళు ఈరోజు కలశ స్థాపన చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదటి కలశ స్థాపన కాబట్టి దీంతో 6వ రోజు, త్రిరాత్రులు చేసుకునే వాళ్ళకి మొదటి రోజు, ఇది నవరాత్రులు చేసుకునే వాళ్ళకి 6వ రోజు కాబట్టి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ద్రవ్యంతో రాముడికి చాలా ఎంతో ఇష్టమైనటువంటి దినము. రామనవరాత్రులలో సీత దగ్గరికి వెళ్ళి సీతను చూసినటువంటి దినం కూడా ఈరోజు. కావున 100 లీటర్ల పాలతో స్వామికి అభిషేకం చేసుకున్నాము. రేపు ఇంకొక ద్రవ్యం పెట్టుకున్నాము. ఆ ద్రవ్యంతో రేపు అభిషేకము, ఎల్లుండి ఒక ద్రవ్యంతో అభిషేకము. ఇలా చివరి 4 రోజులు ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం ఉంటుంది. చివరిగా కళ్యాణం చేసుకుని ఆ తర్వాత పట్టాభిషేకం చేసుకోవడం జరుగుతుంది.